వెండి ధర కొండెక్కుతోంది, పసిడి రేటు పరిగెడుతోంది. సందట్లో సడేమియాల దొంగలు ఇళ్లకి కన్నం వేస్తున్నారు. ఇంటి తాళం వేసుంటే చాలు ఇళ్ళు మావే అన్నట్టుగా లాక్ ని బ్రేక్ చేసి దూరేస్తున్నారు. కిలోల కొద్దీ ఆర్నమెంట్స్ బ్యాగ్ లో కుక్కేసి కూల్గా చెక్కేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దొంగల వీరంగం దడ పుట్టిస్తోంది. ఇంతకీ దొంగతనాలకి తెగబడుతోంది లోకల్ దొంగల, నాన్ లోకల్సా? ఇళ్ళు మాదే అన్నట్టుగా ఎలా వెతుకుతున్నారో చూడండి. ఇంట్లోకి వెళ్లి టార్చ్ లైట్ వేసి మరీ సెర్చ్ చేశారు. నో డౌట్ వీళ్ళు దొంగలే. సంక్రాంతి పండక్కి ఎవరెవరు ఊరెళ్లారో గమనించారు. డేట్ టైం ఫిక్స్ చేసి స్పాట్ పెట్టారిలా. సంగారెడ్డి జిల్లా పటేల్గూడ BHEL మెట్రో ఎన్క్లేవ్లో వరుసగా 6 ఇళ్లలో చోరీలు జరిగాయి. రోడ్ నెంబర్ 6లో ఉండే నర్సింగరావు ఇంట్లోకి చొరబడ్డ దొంగలు బీరువా పగలగొట్టి 16 తులాల బంగారం, 12 తులాల వెండి ఎత్తుకువెళ్లారు. అదే లైన్లో ఉండే ధనుంజయ్ ఇంటి డోర్స్ బ్రేక్ చేసి 4 కిలోల వెండి, 2 గ్రాముల బంగారం దోచుకెళ్లారు. అలా వెళ్తూ వెళ్తూ మరో 4 ఇళ్లను లూటీ చేశారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పండక్కి ఊరెళ్లి వచ్చిన వాళ్లంతా సీన్ చూసి షాక్ అయ్యారు. లబో దిబోమంటూ పోలీసుల్ని ఆశ్రయించారు. ఆదివారం ఉదయం 4 నుంచి 5 గంటల సమయంలో దొంగలు బైకులపై అటు ఇటు తిరిగారు. ఆ తర్వాత ప్లాన్డ్ గా చోరీలకు తెగబడ్డారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దొంగల కోసం వేట ముమ్మరం చేశారు. అటు విశాఖలోని గాజువాకలో వరుస చోరీలు స్థానికుల్ని ఉలిక్కిపడేలా చేశాయి. డ్రైవర్స్ కాలనీలో సీరియల్ గా 5 ఇళ్లకు కన్నం వేశారు. 2 ఇళ్లలో 14 తులాల బంగారం, 100 తులాల వెండి అపహరించుకుపోయారు. మిగతా 3 ఇళ్లకు చెందిన బాధితులు ఊళ్లలోనే ఉండిపోయారు. వాళ్ళొస్తే గానీ ఏమేం పోయాయో తెలిసే అవకాశం ఉంది. తాళంగట్టు మర్చిపోయామేమో అని చెప్పేసి చూసేసరికి లాక్ కోస్తుంది. తర్వాత లోపలికి వెళ్ళి చూస్తే బీరువా అంతా ఓపెన్ చేసి చంద్రవందరంగా చేస్తారు. దాంట్లో ఉన్న క్యాష్, గోల్డ్, సిల్వర్ ఇది తీసుకుని వెళ్ళిపోయారు. గోల్డ్ 2 తులాలు, సిల్వర్ 50 తులాలు ఉంటది. క్యాష్ ఒక 15,000 తీసుకెళ్లిపోయారు అనమాట. మా లైన్ లో మొత్తం ఒక 5-6 ఇళ్ళు జరిగాయి. ఫస్ట్ మాకు జరిగింది చూసుకునేసరికి పక్కన ఇంకెవరికైనా జరిగేలా చూసుకునేసరికి ఆ పై ఇల్లు, మా పక్క ఇల్లు, ఆ ముందు 2 ఇళ్ళకి జరిగాయి. బాధితుల కంప్లైంట్ తో కేసు నమోదు చేసిన పోలీసులు క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. సీసీ ఫుటేజ్ ను పరిశీలిస్తూ దొంగల ఆనవాళ్లు గుర్తించే పనిలో ఉన్నారు. వరుస దొంగతనాలకు తెగబడింది లోకల్ దొంగల, ఇతర రాష్ట్రాలకు చెందిన ముఠాల పనా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.